మీ ఇంటి కరెంటు బిల్లు వాచిపోతుందా? మీరు వాడినా వాడకపోయినా బిల్లు వేలు దాటిపోతుందా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్లో చేరితే ఇకపై మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. హాయిగా ఎంత కావాలంటే అంత కరెంటు వాడేసుకోవచ్చు. ఆ స్కీమ్ ఏంటి, అందులో ఎలా చేరాలి లాంటి విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మనందరి ఇళ్లలో వాడే విద్యుత్ హైడ్రోథర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి సరఫరా అవుతుంది. నదులకు అడ్డుకట్ట వేసి డ్యాంలు కట్టి నీటిని టర్బైన్స్ మీదుగా పంపి తిప్పడం ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. అదే విధంగా బొగ్గు సహజ వాయువులను మండించి ఆ వేడిని ఆవిరి రూపంలోకి మార్చి టర్బైన్స్ తిప్పడం ద్వారా విద్యుత్ ని పుట్టించి ఇళ్లు, ఆఫీసులు, వీధి దీపాలు ఇలా అన్నిటికీ సరఫరా చేస్తారు. కొన్ని చోట్ల న్యూక్లియర్ విద్యుత్తులు కేంద్రాలు కూడా ఉన్నాయి. అణువులని విడగొట్టడం ద్వారా జనరేట్ అయ్యే వేడిని ఉపయోగించి విద్యుత్ ని తయారు చేస్తారు. ఇంకో రకం ఏంటంటే గాలి ద్వారా టర్బైన్స్ ని ఉపయోగించి పవర్ జనరేట్ చేస్తారు. ఇది కాకుండా డైరెక్ట్ సూర్యకాంతితో విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే వాటిని ఇళ్లలో వాడుకునేలా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సూర్యఘర్ పేరుతో ఉన్న ఈ పథకంలో చేరిన ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ ని అమర్చనుంది. సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా మీరు విద్యుత్ ని అవసరమైనంత ఉపయోగించుకోవచ్చు. కరెంటు బిల్లులు కట్టాల్సిన డబ్బుని ఆదా చేసుకోవచ్చు. 2024 లోక్సభ ఎన్నికలకి ముందు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ఇది. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తుకి సంబంధించిన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. సూర్యఘర్ పథకంలో చేరే వారి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ పథకం సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రజలకు సబ్సిడీని కూడా అందిస్తుంది. 1 కోటి మందికి సౌరశక్తి ప్రయోజనాల్ని అందించడమే ఈ సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ పథకంలో చేరిన వారి ఇళ్లకి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తుంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ప్రధానమంత్రి సూర్యఘర్ సబ్సిడీ పథకంలో చేరి ప్రయోజనం పొందొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే అభ్యర్థులకు సొంత ఇల్లు ఉండకూడదు. వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు ఉండాలి. ఈ పథకంలో చేరిన తర్వాత ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. సూర్యుడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇంటి అవసరాలకి కూడా వినియోగించుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 1 నుంచి 150 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లలో 1 లేదా 2 కిలోవాట్స్ సౌర పథకాలను అందిస్తారు. 300 యూనిట్ల కంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్లలో 3 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ ని అమర్చుకోవచ్చు. సూర్యఘర్ పథకం కింద ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో చేరాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pmsuryaghar.gov.in ని ఒక్కసారి చెక్ చేయాలి.